నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. శ్రీమాత్రే నమః. మనం ప్రతి మాసంలోనూ మాసఫలాలు పక్షఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 2024 రెండవ పక్షం అయినటువంటి జనవరి 16 నుండి జనవరి 31 వరకు గోచార రీత్యా గ్రహ సంచారంలో ఉండడం వల్ల ఒక్కొక్క రాశి వారికి వారి యొక్క ఉద్యోగ వ్యాపార వివిధ రంగాల్లో, అంటే సినీ రంగం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు, ఇలా వివిధ రంగాల్లో ఉన్న వారికి వారి యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వారి యొక్క ప్రయాణ వ్యవహారాలన్నీ ఎలా ఉంటాయి అనే విషయాన్ని గోచార రీత్యా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గోచార గమనం ఎలా ఉంది అని చూస్తే, మేషరాశిలో గురువు, కన్యారాశిలో కేతువు, తదుపరి వృశ్చిక రాశిలో బుధుడు, ధనుస్సులో శుక్రుడు కుజుడు, రవి మకరంలో, కుంభంలో శని. ఈ గ్రహస్థితిలో ఒక్కొక్క రాశివారికి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ద్వితీయంలో కేతు ఉంది. ద్వితీయం అంటే వాక్స్థానం, ద్వితీయం అంటే మనం ధనస్థానం అని చెప్పచ్చు, ద్వితీయము అంటే మనం కుటుంబ స్థానం అని కూడా చెప్పచ్చు. మరి ఈ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, కేతువు ఇక్కడ ఉన్నప్పుడు దాదాపుగా మీ మాటలు కానీ మీ యొక్క వాక్చాతుర్యంలో అంతటా కూడా దైవ సంబంధమైనటువంటి, అంటే ఒక దైవాన్ని ఆరాధించే విధంగా, దైవతత్వాన్ని చెప్పే విధంగా, అంటే ఒక ఆధ్యాత్మిక సంబంధితమైనటువంటి వాక్రూపం అయితే మీ దగ్గర ఉంటుంది. ఎవరితో మాట్లాడినా ఈ సమయం అంతా కూడా చక్కటి దైవ చింతన కలిగినటువంటి మాటల రూపంలో వచ్చేటువంటి విషయం అయితే ఉంటుంది. ఇక చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు వల్ల కుటుంబంలో మంచి తెలివితేటలతో, అంటే ఒక ఆలోచన, ఒక కుటుంబానికి లాభం చేకూర్చడం కోసం చేసేటువంటి ఆలోచన విధానమే ఉంటుంది. ఇక పంచమంలో కుజుడు ఉన్నాడు, కుజుడితో పాటు శుక్రుడు ఉన్నాడు. మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఆడపిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే ఈ రాశి వారికి చక్కగా కుజుడు ఉన్నాడు కాబట్టి ఒకవైపు ధైర్యం ఉంటుంది, ధైర్యంగా మాట్లాడే స్థితి ఉంటుంది. వారి యొక్క విద్యా విధానం వీటన్నిటిలో కూడా ఎలా ఉంటుంది అంటే, కొద్దిగా వారు ఎంచుకునేటువంటి విద్యా విధానం అంతా కూడా ప్రేరణదాయకంగా, శౌర్యంతో, ఒక పరాక్రమంతో కూడినటువంటి విద్యా విధానాలు ఎలా ఉంటాయి. ఎక్కడైనా సరే చిన్న తరగతి చదువుతున్నటువంటి పిల్లలైనా సరే ధైర్యంతో స్థైర్యంతో ఉండేటువంటి స్థితి ఉంటుంది వారి విద్యా వ్యవస్థలో. కానీ అట్లాగే ఇంకా ఎదిగినటువంటి పిల్లలు ఉంటే వారు ఎంచుకునేటువంటి ఉద్యోగాలు కూడా చక్కగా రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఉద్యోగాలను ఎంచుకోవడం, ఇలాంటి స్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే సప్తమంలో శని ఉండడం వల్ల కొద్దిగా ఆలోచించి మాట్లాడాల్సినటువంటి స్థితి అయితే ఉంటుంది. ఇక ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మరి రాశి వారికి అంటే, సింహరాశి వారికి ముందులో ఉండేటువంటి విధంగానే చక్కటి ఆదాయం ఉంటుంది, చక్కటి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, మా మాటే గెలవాలి అనేటువంటి తత్వం ఉంటుంది. ఇన్ని బాగా ఉన్నప్పటికి కూడా కేతు ఒకవేళ సరిగ్గా లేనప్పుడు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరితో ఎక్కడ మాట్లాడినప్పుడు కూడా కొంచెం ఆలోచించి, గబగబా నోరు పారేసుకున్నట్టుగా కాకుండా కొద్దిగా ఆలోచించి మర్యాదపూర్వకంగా వారితో గౌరవంగా మాట్లాడినట్టయితే ఇలాంటి ఇబ్బందులు రావు. కేవలం మనం మాట్లాడేటువంటి విధి విధానం వల్లే వస్తుంది తప్ప ఆర్థికంగా, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ అన్నింటా కూడా చక్కటి పురోభివృద్ధి ఉంటుంది ఈ రాశి వారికి అని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ఈ చిన్న, అంటే గబుక్కున మనం ఎవరినో ఏదో అనడం, వారి వల్ల వారు మనసు చిందపుచ్చుకోవడం, దానివల్ల మనకు విరోధాలు ఏర్పడడం అనేటువంటి స్థితి ఏదైతే ఉందో, దానివల్ల మనం అవమానం పొందడం అనేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే తప్పకుండా ఇష్టదేవత ఆరాధనతో పాటు మీరు రవిగ్రహానికి, అంటే ఉదయమే సూర్య నమస్కారం కానీ, ఆదిత్య హృదయం వినడం కానీ తప్పనిసరిగా చేయండి. ఇవన్నీ కూడా ఏవీ తెలియకుండా కాలం గడుస్తుంది. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నటువంటి ఈ రాశి ఫలితం ఎలాంటిది అంటే, గోచార రీత్యా, అంటే జన్మజాతకంలో మనకున్నటువంటి గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వాటిని బట్టి ముఖ్యంగా కనిపిస్తున్నప్పటికీ కొంతవరకు మనకు మన జన్మజాతకం తెలియదు, లేదా
ఈ వారం వరకే కదా అనుకున్నప్పుడు గోచార రీత్యా మనం చూస్తూ ఉంటాం. గోచార రీత్యా ఉన్నటువంటి వాటిని ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే కేవలం 30-40% వరకే మనకు ఇది ఫలితం కనిపిస్తుంది. మనకు జన్మజాతకంలో కూడా ఈ గ్రహాలు ఇలాంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు మనకు 100% కనిపిస్తుంది. లేదంటే 30-40 మనకు ఈ ఫలితాలు కనిపిస్తాయి. మరి 30-40 ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోవాలి అంటే, దీనివల్ల కూడా ఏదైనా మనకి అంటే ప్రయాణాల వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ రాబోతున్నాయి, లేకపోతే ఏదైనా ఆనందకరమైన విషయం రాబోతుంది అన్నప్పుడు దాన్ని ముందుగా తెలుసుకున్నప్పుడు రాబోయే కష్టాన్ని అడ్డుకోవడానికి కానీ, రాబోయే అనారోగ్యాన్ని తట్టుకోవడానికి కానీ మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి వీలుగా మనము ఇలా ముందు తెలుసుకోవడం అనేటువంటి పద్ధతి. ఏది ఏమైనా మనం ఈ చిన్న పరిహారాలు చేసుకున్నప్పుడు అందరికీ ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. జీవితకాలంలో కష్టం అనేది తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ ఆ కష్టాన్ని ఈజీగా మనం బయటపడేటువంటి ప్రయత్నమే ఈ గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అందరం ఆనందంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.